ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 14. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనల గ్రంథం 10, 11 మరియు 12 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి మిమ్మలను బలపరచునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. రాత్రంతా నిద్రపోయి ఈ ఉదయకాలం మేలుకొని మీ యొక్క పనులను చురుకుగా చేసుకోవడానికి రాత్రంతా ఆయన మీ కొరకు ఏమేమో ఆలోచించాడు. మీ జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగిన ఆ దేవుడు మీరెన్నడూ కూడా తొట్టుపడకుండా, మీ జీవితంలో మీరు ఓడిపోకుండా విజయపు మార్గంలో నడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడిగా ఉన్నాడు. మీరెప్పుడు కూడా బలహీనపడవద్దు. క్రీస్తునందు బలవంతులై ముందుకు మీరు సాగిపోండి. ఏదో ఒక దినం మీరు ఆశించిన చోటుకి, మీరు కోరిన రేవునకు, మీరు ఎదురు చూస్తున్న ఆ గమ్యస్థానానికి ఖచ్చితంగా చేర్చబడతారు. ఇది మీ వలన అయ్యే పని కాదు. దేవుడే మిమ్మల్ని ఆ చోటుకి నడిపిస్తాడు. ఇది ఆయన కార్యం, ఇది ఆయన బాధ్యత. మీరు కేవలం విశ్వసించి నిరీక్షణతో ఆయన నడిపింపుకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని నడవడానికి మీరు సిద్ధపడండి. అప్పుడు జయం మీదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరు ఉండేది. ఆమె పేద స్థితిలో తన జీవితాన్ని జీవించింది. తల్లి, తండ్రి నిరుపేదలు. ఆ తర్వాత ఆ సహోదరికి అద్భుతమైనటువంటి సంబంధం కుదిరింది. అతడు మంచివాడే, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మాత్రం కాదు. నాకు అందరూ సమానమే, ఏ దేవుని నేను తిరస్కరించను అని చెబుతుండేవాడు. అలాంటి వ్యక్తిని వివాహమాడిన ఈమె ప్రభునందు మాత్రం ఈమె విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా ఉంది. అతడు ఈమెను ఎంతో ప్రేమించాడు. ఆమెకు కావలసినవన్నీ తెచ్చి ఇచ్చేవాడు. బంగారం ఉంది, బండి ఉంది, భవనం ఉంది, అన్నీ ఏది కావాలంటే వాటన్నిటినీ తెచ్చి ఇచ్చేవాడు. ఎన్నో సుఖభోగాలు ఈమె జీవితంలో విస్తరించినాయి. ఆ సుఖభోగాలు ఎక్కువైనప్పుడు దీన దశలో ఉన్నటువంటి ఆమెని ప్రభువారు జ్ఞాపకం చేసుకొని ఒక సంపన్నమైనటువంటి స్థితికి ఆమెను లేవనెత్తాడే. ఆ లేవనెత్తినటువంటి ప్రభుని ఆవిడ మర్చిపోయింది. ఎందుకో తెలుసా? దేవుడంటే నా భర్తకి ఇష్టం ఉండదు కాబట్టి ఆయన బాధ పెట్టను, ఆయన్ని నేను నొప్పించలేను అనుకొని బైబిల్ చదవడం మానేసింది, ప్రార్థించడం మానేసింది, మందిరానికి వెళ్ళడం మానేసింది, దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం మానేసింది. ఆ తర్వాత
ఆమెకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? తన భర్త వేరొక స్త్రీతో అక్రమ సంబంధంలో పడిపోయాడని ఆమెకు తెలిసింది. అంతే, మనస్తాపానికి గురైపోయింది. దినాల తరబడి ఏడుస్తుంది. తన భర్త ప్రేమలో మార్పు వచ్చిందని ఆమె గ్రహిస్తూ ఉంది. చేసేదేమి లేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. తర్వాత ఆమె పాతాళానికి వెళ్ళిపోయింది. తొట్టి పగిలింది, నీరు చెదిరిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఇటువంటి తొట్లు పగిలాయా? ఆ తొట్లు విడిపోయాయా? ఒకవేళ ఆ విధమైన తొట్లు గనక మీ జీవితంలో ఉంటే ఈ రోజున పరమ కుమ్మరి అయిన యేసు ప్రభు వద్దకు రండి. మీ పాపములను ఒప్పుకొనండి. ఆయన చూపిన కృపను మీరు ఎలాగూ మర్చిపోయారో ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. తప్పకుండా ఆయన మిమ్మల్ని పూర్వపు వైభవానికి తీసుకుని వస్తాడు. మీకు మేలు కలుగజేస్తాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ప్రభు. మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఆయన కట్టి ఉన్నాడు. అయితే అలాంటి హృదయం ఈరోజు మీరు కలిగి ఉన్నారా? ఒకవేళ మీరు అది కలిగి లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవా, నేను ఒక పగిలిన తొట్టిని కలిగి ఉన్నాను, నన్ను క్షమించండి ప్రభువా. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా జీవితంలో నేను ఎన్నడూ కూడా నిన్ను వెంబడించడంలో వెనుతిరగను నాయనా. నీవు నడిపించిన మార్గంలో నేను నడవడానికి సిద్ధపడుతున్నాను. నా ఇష్టాన్ని మీ చిత్తానికి లోపరుచుకుంటున్నాను. ప్రభువా, నాకు సహాయం చెయ్యి అని మీరు అడగండి. తప్పకుండా దేవుడు మీకు మేలు చేస్తాడు. మీరు కలిగి ఉన్న ఆ తొట్టిలో దేవుడు నింపిన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ భద్రం చేయబడి ఉంటాయి. మీ ఆశీర్వాదాలు అవి మీ కొరకే దేవుడు దాచుతాడు. కనుక ఈ దినాన విశ్వాస నిరీక్షణలు కలిగి ప్రభునందు నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీపించండి. ప్రియమైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించి మమ్మల్ని హెచ్చరించి అద్భుతమైన ఆశీర్వాదపు ఆ నీళ్ళని మా తొట్లలో నిల్వ చేసి సదాకాలం మేము వాటి ద్వారా ఆనందించడానికి, సంతోషించడానికి మీరు మాకు కృపను దయచేస్తున్నందుకు వందనాలు. మా ప్రియులు ఇప్పటికే ఒకవేళ బ్రద్దలైపోయిన స్థితిలో తొట్లను తొలిపించుకున్నారేమో తండ్రి, మీరు వారి జీవితంలోకి దిగివచ్చి మీరు వారిని సరిచేయండి. వారి తొట్లను బాగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.